విజయం పొందుతూ ఉంటావో, ఏమన్నా ఫెయిల్ అయిపోతూ ఉంటావో, ఆ విషయమై ఆయనను శోధిస్తాడు. ఎందుకని? బలం పొందుకోవాలి అని, మరలా నువ్వు పాస్ కావాలి అని. ఫెయిల్ కావడం ఆయన చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు మనం పంపుతూ ఉంటాం. 10th క్లాసు రాశారు, మొత్తం మీద ఫెయిల్ అని వచ్చింది. ఆ ఫెయిల్ అని వస్తే దేంట్లో ఫెయిల్ అయ్యాడు? ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు, లెక్కల్లో ఫెయిల్ అయ్యాడు, సోషల్లో ఫెయిల్ అయ్యాడు, తెలుగు పాస్ అయ్యాడు. తర్వాత చెప్పండి, హిందీ పాస్ అయ్యాడు. తర్వాత ఇంకోటి ఏది ఉందే, సైన్స్ పాస్ అయ్యాడు అనుకో. ఇప్పుడు పాస్ అయిన రాపిస్తారా? చెప్పరామండి, పాస్ అయిన సబ్జెక్ట్ రాస్తారా మీరు? రాయరు. ఈ మధ్య కొత్తగా పెట్టారనుకోండి, ఏదది బెటర్మెంట్ అని, ఇంకొంచెం ఎక్కువగా మార్కులు సంపాదించుకుందామని పాస్ అయిన కూడా రాస్తున్నారు. కాదన్నట్లే, మంచిదే, ఇంకా మంచిదే కదా, ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి. అదేవిధంగా దేవుడు కూడా నువ్వు పాస్ అయిన విషయంలో కూడా శోధిస్తే ఇంకా ఎక్కువగా నీ జీవితంలో జయం పొందుదువుగాక. హల్లెలూయా. ఏ విషయంలో అయితే నువ్వు అపజయాల పాలైపోతూ ఉంటావో, అపజయాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటావో, ఆ విషయంలో ఆయన నీకు జయం దయచేయాలని కోరుకున్నవాడే ఆశపడి ఆయన ఏం చేస్తాడంటే ఆ విషయం నీకు పరీక్ష పెడతా ఉంటాడు, నిన్ను శోధిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ శోధనకు నిలవాలి, ఆ శోధనలు నువ్వు జయాన్ని పొందాలి. నిత్యముగా నా ప్రభువును గ్రహించునుగాక. హల్లెలూయా. శోధించేవాడు ఆయనే, శోధనలోంచి విడిపించేవాడు చెప్పండి, పరీక్షించేవాడు ఆయనే, పరీక్షలో నుంచి జయాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. సమస్తం ఆయనే చేయునుగాక. బైబిల్లో ఒక మాట చూడండి, యోబు పుస్తకం 7వ అధ్యాయం 18వ వచనం. ప్రతి పగలు నీవతని దర్శింపనేల, ప్రతి క్షణమున నీవతని, ఎప్పుడంటే గట్టిగా చెప్పండి, ఎప్పుడు? ప్రతి క్షణం, సెకండ్ శోధిస్తాడు ఆయన, నిమిషం శోధిస్తాడు, గంట శోధిస్తాడు, ప్రతిరోజు రోజు శోధిస్తాడు. అర్థమవుతుందా? సంవత్సరాలు కూడా శోధిస్తాడు ఆయన. దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు అయితే అనుగ్రహించి ఉన్నాడో అన్ని సంవత్సరాలు కూడా ఆయన శోధిస్తానే ఉండవచ్చు. అక్కడ రాయబడిన మాట ప్రకారం ప్రతి క్షణమున నీవు అతనిని శోధింపనేలా. ప్రతి క్షణమున ఎందుకు శోధిస్తావు ప్రభువా? వాడి జీవితం ఏంటయ్యా? నీటి మీద బుడగలాంటిదయ్యా, ఆడు మట్టి అయ్యా, మట్టితో తయారు చేయబడినోడికి మట్టి బుద్ధులే కదా ప్రభువా ఉండేది అని అన్నా. దేవుడు అంటాడు, నాకు తెలీదా? నేను కదా చేసింది, నిన్ను మట్టితో చేసింది, నాకు తెలీదా? నీలో మట్టి బుద్ధులు ఉంటాయి, నాకు తెలీదా? నాకు తెలియంది నాకు చెప్తావేంటో నువ్వు? కొత్తదేమన్నా చెప్పావా? అంత తెలిసిందే కదా. అయినా సరే నేనేం చేస్తాను చెప్పండి గట్టిగా, ఆ శోధన కాలములో మనల్ని కాపాడునుగాక. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అన్నా ఇదిగో అన్నా ఈ శోధన పోయిందనుకుంటే, ఈ బాధ పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చిందన్నా, అది పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చిందన్నా, ఇది పోయిందనుకుంటే ఇంకొకటి వచ్చిందన్నా. అసలు అర్థమే కాలేదన్నా. ముందుకు అడుగు వేయాలో వెనక్కి అడుగు వేయాలో అర్థమే కావట్లేదన్నా. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి, అడకత్తిరిలో పోక చెక్కలాగా నా జీవితం ఉందన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియమైన వారరా, అయితే దేవుడు అంటాడు, ఆయన ఆ శోధనలో నేను నిన్ను, చెప్పండి గట్టిగా, నేను నిన్ను కాపాడతాను, నీవు కాపాడబడతావు అని ప్రభు తెలియజేస్తున్న మాటలు గుర్తిరుగుదువుగాక. హల్లెలూయా. మనందరికీ తెలిసిన మాటలే, సమయాన్ని బట్టి మీకు జాగ్రత్తగా వినండి, తెలియజేస్తా. మొదటిది ఆదికాండం 22:1. ఆదికాండం 22:1. అందరు తీయండి, అందరు తీస్తారా? ఆదికాండం 22:1. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడును చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన
నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని. గమనించండి, విగ్రహారాధికుడిగా ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే పిలుపుకు లోబడి బయలుదేరి వచ్చాడు. చూపించే దేశానికి ప్రయాణాన్ని కట్టాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తర్వాత ప్రియమైన వాళ్ళరా, దేవుడు అతగాన్ని ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థితిని కలుగు చేశాడు. సంతానం లేని పోవడనై పోగుచున్నానే అని అనుకుంటూ బాధపడుతూ ఉంటే సంతానం కూడా ఇచ్చాడు. రోజులు గడవగా దేవుడు అంటాడు, అబ్రహాం ఎవరు తెలుసునా? నా స్నేహితుడు. హల్లెలూయా. అబ్రహాం ఎలాగా మారాడు? ఒకప్పుడెవరు విగ్రహారాధికుడు, ఒకప్పుడెవరు దేవునికి దూరస్తుడు, ఒకప్పుడెవరు ఏమండి విగ్రహారాధన చేస్తూ చుట్టూ తిరుగుతున్న వ్యక్తి, సూర్యుడికి చంద్రుడికి నమస్కారం చేస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు దేవునికి స్నేహితుడిగా మార్చబడ్డాడు. ఒకసారి గమనించండి, దేవునికి స్నేహితుడిగా మార్చబడిన ఆ తరువాత, అరే నా మాట విన్నాడు కదా, నాకు లోబడ్డాడు కదా, నేను చెప్పినట్టుగానే చేస్తున్నాడు కదా, బయలుదేరి వచ్చాడు కదా, నా స్నేహితుడిగా మార్చబడ్డాడు కదా, నా స్నేహితుడిని నేను శోధించడమా అనుకున్నాడా? చెప్పలేమండి, అనుకున్నాడా? మనం అనుకుంటాం ఆ విధంగా. ఏ విధంగా? అమ్మో నా స్నేహితుడు కదా, వాడిని నేను శోధిస్తే ఏం బాగుంటుంది, వాడిని హెచ్చరిస్తే ఏం బాగుంటుంది, వాడిని గద్దిస్తే ఏం బాగుంటుంది, వాడికి బుద్ధి చెప్తే ఏం బాగుంటుంది, నా స్నేహితుడు కదా అని మనమైతే వెనకేసుకుంటా వస్తాం. అయితే దేవుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, స్నేహితుడు అయినను దేవుడు ఏం చేశాడు? అబ్రాహాముని శోధించాడంట, పరీక్షించాడు ప్రియమైన వాళ్ళరా. అక్కడ మనం గమనిస్తే చూడండి, ఆయన అన్న మాట చూడండి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశము వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతంలో ఒకదాని మీద బలిగా అర్పించు అన్నాడు. బాగా గమనించండి, అక్కడ నేను చూపించే పర్వతం ఉంది, అక్కడికి పో, అక్కడ చెల్లించు బలి. ఎవరు తెలిసినా? నీవు ప్రేమించు ఇస్సాకుని. అంటే అర్థం ఏంటి ప్రియమైన వాళ్ళరా? లేక పుట్టాడు కదా అని ఆయనకు ప్రేమ ఎక్కువైపోయింది. లేక పుట్టాడు కదా అని అల్లరి ముద్దుగా పెంచుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేనినైతే ఇష్టపడుతున్నాడో, దేనినైతే కోరుకుంటూ ఉన్నాడో, ఏమంటే దేనినైతే ప్రేమిస్తూ ఉన్నాడో, ఏమంటే ఏ విషయములైతే ఆయన వ్యక్తిగత జీవితం దేవునికి కాస్త దూరమైపోతున్నాడు అని అనుకుంటూ ఉన్నాడో ఆ విషయాన్ని శోధిస్తూ ఉన్నాడు. ఒకసారి గమనించండి, అక్కడ నీవు ప్రేమించు ఇస్సాకుని బలి చేసేయి అంటా ఉన్నాడు. నువ్వు ఇష్టపడిన ఇస్సాకున్నాడే, దాన్ని నాకు బలి చేసేయి అంటా ఉన్నాడు. దేవుడు ప్రియమైన వాళ్ళరా మనందరినీ శోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఆయన ఏ విషయంలో పరీక్షిస్తాడు తెలిసినా? మనం ఏదైతే ప్రేమిస్తూ ఉంటామో, మనం ఏదైతే ఇష్టపడతా ఉంటామో అది తీసుకెళ్ళి నాకు బలి చేసే, దాన్ని నాకు బలి చేసేయి అంటాడు ఆయన. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? ఈ రోజున ఎంతమంది కుమారుల మీద ప్రేమ పెరిగిపోతూ ఉంది, కుమార్తెల మీద ప్రేమ పెరిగిపోతూ ఉంది, లేదా ఆ వ్యాపారం మీద, వ్యవసాయం మీద, లేదా ఉద్యోగం మీద, లేదా వ్యాపారం ఏమండి ఇవన్నీ ఉన్నాయే, వాటన్నిటి మీద ఎంతగా ప్రేమ పెంచుకుంటా ఉన్నాం. దేవుని వదిలిపెట్టి, దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, ప్రభు అంటాడు దాన్ని నాకు బలి చేసేయి. హల్లెలూయా. ఇవ్వగలుగుతారా? ఇష్టమైన దాన్ని ఇవ్వగలుగుతారా? చెప్పలేమండి. నీకు ఇష్టమైంది. ఓసారి ఓ తండ్రి తన కుమార్తెకి మెడలో చైన్ చేయించాడంట. చైన్ చేయించాడు. తర్వాత ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత రాత్రుల పూట ఆయన కథ చెప్పకుండా ఆ పిల్ల నిద్రపోతూ అలా అలవాటు చేసుకుంది. అలాగే ఆయన కూడా చేస్తాడు. రోజు కథ చెప్పి నిద్రపుచ్చుతూ ఉంటాడంట. ఒక రోజున డాడీ అంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఎవరిని చెప్పండి?
కుమార్తెని డాడీ అంటే ఇష్టమేనా నీకు అని అంటే, అదేంటి డాడీ అలా అంటా ఉన్నావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అనుకున్నావు, ఎంత ప్రేమ అనుకున్నావు, నిజమేనా నిజమేనా నిజం డాడీ అని అంటే, సరే నీ మెళ్ళో ఉన్న చైన్ తీసి ఇస్తావా, చైన్ నాకు ఇచ్చేస్తావా అని అంటే, ఆ పిల్ల ఇంకేదైనా అడుగు డాడీ, అది అయితే ఈయన కానీ ఇంకేదైనా అడుగు డాడీ అన్నది. రోజు గడిచిపోయింది. మరలా తర్వాత రోజు వచ్చింది. తర్వాత రోజు కథ చెప్పి పడుకునేటప్పుడు, ఏమండి ఏమ్మా బాగున్నావా, స్కూల్కి వెళ్ళి వచ్చావా, ఏం చెప్పారు అని అడుగుతా వచ్చి అడిగిన మాట తెలిసిన, డాడీ అంటే నీకు ఇష్టమేనా, ఏంటి డాడీ రాత్రి అడిగావు మరలా ఇప్పుడు కూడా అడుగుతున్నావు, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్తా ఉంటే, నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా, ప్రేమ ఉంది డాడీ, సరే ఆ మెళ్ళో ఉన్నది ఇచ్చేస్తావమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటది, నీ మీద నాకు ప్రేమ ఉంది అంటది. తర్వాత ఈ పిల్ల ప్రేమించేది మాత్రం చెప్పండి తీయడంలే, తీసి చేతుల్లో పెట్టలేకపోతా ఉంది. అర్థమవుతుందంటే ఇష్టమైన దాన్ని ఇవ్వడం చాలా కష్టంగా మారుతుంది, చాలా కష్టమైపోద్ది. ప్రియమైన వాళ్ళరా చూడండి, నీకు ఇష్టమైన దాన్ని నాకు ఇచ్చేయి అని ఎప్పుడైతే దేవుడు ఆయన అడిగాడో, నువ్వు ప్రేమిస్తున్నావే ఆ ప్రేమని నాకు బలిగా అర్పించేసాయి అని అన్నాడో, వెంటనే మీరు గమనించండి, కావాలంటే మారు మాట మాట్లాడుకోకుండా పని వాళ్ళని సిద్ధపరిచి గాడిదలకి గంతలు కట్టి ఏమండి తీసుకుని వెళ్ళి బలి చెల్లించేదానికి తీర్మానం చేసి బలి కూడా చెల్లించేశాడు. ఆయన మనసు బలి కూడా చెల్లించేసాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేన్నైతే ఇష్టపడుతుంటావో, దేన్నైతే అమితంగా ప్రేమిస్తూ ఉంటావో అది దేవునికి ఇచ్చుదువు గాక. హల్లెలూయా హల్లెలూయా. దాన్ని నీ జీవితంలో గుర్తెరగలిగిన పరిస్థితులకు రావాలి. ప్రియమైన వాళ్ళారా, దాని మీద నువ్వు ప్రేమ పెంచుకోకూడదు. అది వస్తువా, మనిషా, లేకపోతే అది స్థలమా, పొలమా, లేకపోతే ఇల్లా, లేకపోతే ఇంటి మీద ఇల్లు, అది ఏదైనా సరే అది దేవునికి ఇచ్చివేయుదువు గాక. దేవుడు నీకు కావాలి కానీ దేవుడు ఇచ్చిందే కాదు. ఆయన అంటాడు, ప్రభా ఈడు ఎప్పుడు వచ్చాడయ్యా, నువ్వు నన్ను ఎప్పుడు పిలిచావు, నీకు నాకు సంబంధం ఎప్పటి నుంచి 75 సంవత్సరాలు పిలిచావు, ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఎవరి కోసం బ్రతికాను, ఈడు నిన్న కాక మొన్న వచ్చినాడు, ఈడుతానా, ఈడి మీద నాకు ప్రేమ అవసరం లేదయ్యా, నీకు ఇచ్చేస్తానని చెప్పి అలా పోయి బలి చెల్లించడం మనం గమనించగలుగుతున్న ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఆ స్థితిని కోరుకుందుము గాక. దేవుడు అంటాడు, సరేనమ్మాయి, సరే అబ్బాయి, సరే సహోదరుడా, సరే సహోదరి, ఆదివారమేమో మందిరానికి వస్తున్నావు, చప్పట్లు కొట్టమంటే కొడుతున్నావు, పాటలు కూడా పాడుతూనే ఉన్నావు, చేతులెత్తి ఆరాధించమంటే చెప్పండి గట్టిగా చెప్పొచ్చు కదా, ఆరాధిస్తున్నావు, బాగానే ఉంది. ప్రభువా ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ అంటానే ఉన్నావు, బాగానే ఉంది. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ప్రేమిస్తున్నా అంటానే ఉన్నా, బాగానే ఉంది. ఆదివారం రోజు బాగానే ఉంది. మరి ఆదివారం ఆరాధన అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ నా మీద ఉండకుండా వేరొకరి మీదకి లేదా వేరొక దాని మీదకి ఎలా పోతుంది? నీ ప్రేమ ఆదివారం మాత్రమే నాకు, సోమవారం నుంచి శనివారం దాకా ఎవరంటే ఇష్టం, ఏదంటే నీకు ఇష్టం అది నాకు ఇచ్చేస్తావా? హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రేమని ఇంకొకరి మీదికి పోకుండా నాకు ఇచ్చేస్తావా? నువ్వు ప్రేమించేది నాకు ఇచ్చేస్తావా? ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి, జీవితం అనుమానం గుర్తెరుగు. ఆదివారం అయితేనేమో దేవుని మందిరం కనపడుతుంది, తర్వాత అయితే ఇంకెవరు కనపడుతుంటారు? మీకే తెలియాలి, మీరే ఆలోచన చేసుకోవాలి. దేని విషయమై నువ్వు ప్రేమ చూపుతూ ఉంటావో నీకు తెలియాలి. కనుక ప్రభు అంటాడు, ఆదివారం మాత్రమే కాదు కానీ సోమవారం నుంచి శనివారం దాకా కూడా నువ్వు ప్రేమించే ప్రేమ నాకు బలిగా అర్పించేసేయి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. బైబిల్లో ఉన్న మాట ఏం తెలిసిన,
లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. ఈ లోకములో ఉన్నవి గతించిపోతాయి. గతించిపోయే వాటిని కాదు నువ్వు ప్రేమించాల్సింది, గతించిపోయే వాటి మీదకి కాదు నీ ప్రేమ పోవాల్సింది. అనుదిన ప్రేమ వాటి మీద కాదు, వారి మీద కాదు. నిత్యము నిలిచి ఉండేవాడు ఒక్కడే, నజరేయుడైన యేసు. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్నవారు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడను అనువాడనై ఉన్న ఆ దేవాది దేవుడు ప్రియమైన వారులారా ఒక్కడే, నిరంతరం ఉన్న దేవుడు. ఆయన అంటాడు, నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో అది నా చేతుల్లో పెట్టేసేయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వారులారా, మనం దేవునిని ప్రేమించింది వాస్తవమైతే, మనం దేవుణ్ణి ప్రేమించింది వాస్తవం అయితే మనం ఏం చేస్తాం తెలిసిన, దేవుని మాట ఎంత కఠినంగా ఉన్నా సరే దానికి మనం లోబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించింది వాస్తవం అయితే, అదే నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించింది వాస్తవం అయితే దేవుని మాట ఎంత కఠినంగానే ఉండవచ్చు. ఇది 25 సంవత్సరాలు కాసుకొనే ఉన్నాడు. కుమారుని ఇస్తా అని 100వ సంవత్సరంలో కుమారుని ఇస్తే వాడు పెరిగి పెద్ద అవుతున్నాడో లేదో ఆయన నాకు బలిచ్చేసే అంటా ఉన్నాడు. ఎంత కఠినతరమైనది. ఇంకో విషయం కూడా మీరు గమనిస్తే అబ్రహాము జీవితంలోనే ఆ హాగరుకు పుట్టాడు ఒకడు. ఎవరు చెప్పండి? ఇస్మాయిల్. పుట్టి కాస్త పెరుగుతూ ఉంటేనే దేవుడు అంటాడు నీ భార్య మాట విను అంటాడు. భార్య దగ్గరికి వస్తే దీని కుమారుణ్ణి చెప్పండి వెళ్ళగొట్టాయి, ఇంట్లోంచి వెళ్ళగొట్టాయి అని అంటే అబ్రహాముకి ఆ మాట మిక్కిలి దుఃఖం కలుగు చేసిందంట. మిక్కిలి దుఃఖపడ్డాడు. అయినా సరే దేవుని ప్రేమించే ఆ వ్యక్తి కనుక అతడు ఉంచుకోవాల, ఇంట్లో ఉంచలా, వెళ్ళగొట్టేసాడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని ప్రేమించింది వాస్తవం అయితే దేవుడు నీకు ఎంత కఠినమైన మాట సెలవిచ్చినా సరే ఆ మాటకు నువ్వు లోబడుదువు గాక, ఆ మాటకు నువ్వు విధేయత చూపుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీకు కావాలి, ఆయన నీకు కావాలి ప్రియమైన వాళ్ళరా. ఆయన ద్వారా కలిగేది కాదు. అందుకనే ఆయన ముగింపు చూస్తే అబ్రహాము జీవితంలో ఆ కార్యం జరిగిన తర్వాత ఎప్పుడైతే బలి చెల్లించడానికి వెళ్ళిపోయి బలి చెల్లించేశాడో ఆ ముగింపు చూస్తే మీరు చూడండి 17వ వచనం గమనించండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములు ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను యెహోవా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట మనం గమనిస్తే ప్రియమైన వారులారా, అబ్రహాముని ఆశీర్వదించడమే కాకుండా అతని సంతతిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, ఆయన వాగ్దానం చేస్తాను ఏమో తెలిసినా ఆ మాట చూడండి, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటా నిశ్చయముగా విస్తరింప చేస్తా. ఎప్పుడు తెలిసినా శోధింపబడిన ముగింపు మీరు గమనించండి. అందుకని ఎప్పుడు పరీక్ష ఏమన్నా అయిష్టంగా రాయి మాకండి ఎప్పుడు. హల్లెలూయా. ఎలా రాయాలి పరీక్ష? శోధన ఎలా 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 నడిపించబడాలి? శోధనలో ఇష్టంగా నడిపించబడాలి. ఏమండి, ఎంత కష్టమైనదైనా సరే నువ్వు ఇష్టపడితే కష్టం కూడా ఎలా మారిపోతుంది చెప్పండి? ఆనందంగా సంతోషంగా మారిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నువ్వు ఇష్టపడితే కష్టమైనా సరే ఇష్టంగా మారిపోతుంది, ఆనందంగా ఆహ్లాదకరంగా మారిపోద్ది. ప్రియమైన వాళ్ళరా, నా ప్రభు ఆ కార్యం మనలో జరిగించును గాక. శోధన ముగింపు
నీ జీవితం పాడు కాదు, నీ కుటుంబం పాడు కాదు, నీ పిల్లలు చల్లా చెదురు గారు, నీ కుటుంబం చల్లా చెదురు కాదు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను దీవించునుగాక, నిన్ను వర్ధిల్లజేయునుగాక, నీ సంతతి శత్రువుల గవిని స్వాధీనపరుచుకునేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా. నీ మూలముగా జనములన్నీ ఆశీర్వదించబడేటట్లుగా ప్రభు చేయునుగాక. ఎప్పుడు నువ్వేం చేయాలి? శోధించబడాలి. శోధనలో నువ్వు నిలవాలి. నాకే వచ్చిందా ఈ శోధన, నాకే వచ్చిందా ఈ బాధ, నాకే వచ్చిందా, నాకేనా అన్న ఆ మాట ఇక మీదట నీ నోట రాకుండాగాక. రెండో మాట చెప్తాను చూడండి, ఆదికాండం 42:16. అందరు చదవండి. ఆదికాండం 42:16. నీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు, అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. చాలు, ఆ మాట గమనించండి. అక్కడ అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. మొదటిది మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మనం దేన్నైతే ప్రేమిస్తూ ఉంటామో ఆ ప్రేమను దేవుడు శోధిస్తూ ఉంటాడు. దేన్నైతే ఇష్టపడతా ఉంటామో దాన్ని శోధిస్తూ ఉంటాడు ప్రియమైన వాళ్ళరా. రెండవదిగా మనం అక్కడ గమనిస్తే మన మాటలు శోధిస్తాడు ఆయన. మన మాటలు శోధింపబడతాయి, ఆయన శోధిస్తూనే ఉంటాడు. ఎందుకు తెలిసిన? అందులో సత్యముందో లేదు, సత్యముందో లేదో, సత్యముందో లేదో, అది అబద్ధమా నిజమా, అబద్ధమా నిజమా, అబద్ధమా నిజమా అని ఏమంటే ఆయనకు తెలుసు. తెలీదా? చెప్పరేమండి. మన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు. ఆయన అబద్ధమో కాదు, ఆయనలో అబద్ధమో లేదు, ఆయనే సత్యం, ఆయనే సత్యం, ఆయన నిత్యమై ఉన్న దేవుడు. అయినా సరే ఆయన అంటాడు, మీ మాటల్ని నేను శోధిస్తాను. మీ మాటలు శోధింపబడతాయి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అది మనం గుర్తెరుగుదము గాక, ఆలోచన చేసుకుందాము గాక. అర్థమవుతుందా? ఎందుకు తెలిసినా మనం ఎంత నమ్మకంగా బ్రతుకుతా ఉన్నాం, మన జీవితం ఎంత నమ్మకంగా బ్రతుకుతూ ఉంది, ఎంత నమ్మకంగా నడిపించబడుతూ ఉన్నాం, మనం మాట్లాడే మాటలు నమ్మకమైనవేనా అనేవి ఆయన శోధిస్తా ఉంటాడు. దాన్ని గుర్తెరుగుదము గాక. హల్లెలూయా. కొంతమందిని గురించి మనం చెప్తా ఉంటాం, ఏమని తెలిసినా ఆడు మాట్లాడే మాటలన్నీ చెప్పండి, నోరు తెరిస్తే అబద్ధాలేనండి, నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ మాట్లాడండి. ఆ మాటలు మనం అస్సలు పట్టించుకోకూడదు. ఆ మాటల్లో నిజమనేది 100 మాటలు మాట్లాడితే ఒక్క మాట కూడా నిజం ఉండదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు, లోకంలో ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అందరిలో ఉంటారు, దేవుడు నమ్ముకున్న వారిలో ఉంటారు, నమ్ముకున్న వారిలో కూడా ఉంటారు. అర్థమవుతుందా? అయితే దేవుడు నిన్ను ప్రేమించింది, దేవుడు నిన్ను లోకంలోంచి విడిపించింది, నీ శాపం నీ దరిద్రత తొలగించింది. ఎందుకు తెలిసినా నీ మాటలు జాగ్రత్తగా ఉండాలని, నువ్వు మాట్లాడే మాటలు ప్రియమైన వారా సత్యమైనవిగా ఉండాలని ఆయన కోరుకుంటానే ఉంటాడు. యేసయ్య కృప చూపును గాక, అట్టి కృప అనుగ్రహించును గాక. ఈ మాటలుంటున్న ప్రియమైన వారు ఒకసారి గుర్తెరగండి, నువ్వు దైనందిన జీవితంలో నువ్వు మాట్లాడుతున్న మాట నిజమైనదేనా లేదా అందులో అబద్ధం దాగి ఉందా? అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే ఆ మాట నిజమైనదేనా అబద్ధమా? ఒకసారి గుర్తెరుగు. ఎన్ని మాటలు మాట్లాడుతుంటావు? ఉదయం లేచినప్పటి నుంచి 5 కాదు 6, 7 అనుకో. నిద్ర లేచిన తర్వాత భార్యతో మాట్లాడే మాటలు, భర్తతో మాట్లాడే మాటలు, పిల్లలతో మాట్లాడే మాటలు, తల్లిదండ్రులతో మాట్లాడే మాటలు, లేదా తెలిసిన వారితో అయిన వారితో, ఉద్యోగం చేస్తున్న స్థలంలో, వ్యాపారం చేస్తున్న స్థలంలో, ఏమండి నువ్వు మాట్లాడే ఆ మాటలు నిజమైనవేనా? ఎంత నిజం ఉంది? నీ జీవితం ఎంత నిజమైనది, ఎంత ఏమండి నమ్మకమైనది అనేది దేవుడు శోధిస్తా ఉంటాడు, చూస్తా ఉంటాడు. దాన్ని గుర్తిరుగుదురుగాక. చూడండి, యాకోబు తన కుమారులకి మందను అప్పగిస్తే ఆ మందను తోలుకొని వెళ్ళారు. ఆ మందని వాళ్ళు అక్కడ మేపుకుంటా ఉన్నారు. అన్నల యోగక్షేమం తెలుసుకొని రాపోరని యోసేపుని పంపాడు. యోసేపుని పంపితే
యోసేపు తీసుకున్నారండి. వాడినేమో గుంటలో పడేసారు, యోసేపునేమో గుంటలో పడేశారు. మరలా పైకి ఎత్తారు, మరలా ఏమన్నా అమ్మేశారు. ఇక అయిపోయింది. ఆ తర్వాత మీరు గమనించండి, వీళ్ళే ఆయన వస్త్రాలు తీసుకొని, యోసేపు వస్త్రాలు తీసుకొని ఒక మేకపిల్లని చంపి ఏమండి ఆ రక్తంలో ఇవి తడిపి ముంచి ఏమండి డాడీ దగ్గరికి తీసుకొచ్చారు. డాడీ ఈ బట్టలు ఎవరు చూడు డాడీ, వీళ్ళకి తెలీదా? చెప్పరామండి, ఈ అన్నదలకు తెలీదా? తెలిసినా అక్కడికి పోయి ఎరగని నంగల్లాగా అసలు మాకేమీ తెలియదండి, మా దగ్గర అంతా పరిశుద్ధత కారిపోతుంది అన్నట్లుగా, డాడీ ఈ ఎవరియో చూడు డాడీ అని అంటే, ఇవి ఎవరియో చూడడం ఏందిరా, నా కుమారుని కదరా, యోసేపు కేసి పంపించింది కదరా ఇవి, డాడీ ఇవేరా ఇవే. అక్కడ బడుంటే తీసుకొచ్చాను డాడీ, ఏదో మృగం తినేసినట్టుంది, ఏదో జంతువు తినేసినట్టుంది డాడీ అని. చూడండి ప్రియమైన వారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్లో అబద్ధం ఉందా నిజముందా? ఎవరి దగ్గరికి వచ్చి ఒకసారి గమనించండి. కుమారునిగా ఉన్న నీవు తండ్రితో మాట్లాడే ఆ మాటలో నిజముందా అబద్ధం ఉందా? తండ్రిగా నీవు ఉన్నప్పుడు నీ పిల్లలకు చెప్పే వాటిలో నిజముందా అబద్ధం ఉందా? గుర్తెరగలుగుతున్నావా? డాడీ దగ్గరికి వచ్చే ఇది ఎవరిదో చూడు డాడీ అంటున్నాడు అతను ఆయన్ని. మాట్లాడే మాటలు ఏమవుతాయంట? శోధింపబడతాయి. మాట్లాడే మాటలు శోధింపబడతాయి. ప్రియమైన వారలారా గుర్తెరుగుదురుగాక. యోబు మనం గమనిస్తే అంతా ఒకే రోజు పోయింది, అన్నీ ఒకే రోజు పోయినాయి. అయినా సరే ఆయన ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు. 22వ వచనం చూడండి, యోబు పుస్తకం మొదటి 22వ వచనం చూడండి. అక్కడ ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు ఆ మాట అందరూ చదవండి. దేవుడు గట్టిగా, దేవుడు అన్యాయము చేశానని చేత్తో చెప్తారా కాలుతో చెప్తారా? నోరు తెరవండి. నోటితో చెప్పినప్పుడు ఆ మాటల్లో ఏమన్నా నిజముందా అబద్ధం ఉందా గమనించండి. అక్కడ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని ఆయన చెప్పడం కూడా చెప్పడంలే, అంతా పోయింది. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక అని అన్నాడే కానీ, అయ్యో దేవుడు ఇచ్చినట్టే తీసుకున్నాడా? దేవుడికి తెలివి ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడి స్థితిని కలుగు చేస్తే, ఈ పరిస్థితి కలుగు చేస్తే చేతుల్లో పెట్టినట్టే పెట్టి, చెప్పండి, చేతుల్లో పెట్టినట్టే పెట్టి లాగేసుకున్నాడా, తీసేసుకున్నాడా అని ఎన్ని మాటలు మాట్లాడుతా దేవుడు అన్యాయం చేశాడు అని. దేవుడు నాకు మేలు చేయలే, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడతావు ప్రియమైన వాళ్ళరా? యోబుకు జరిగినట్లుగా మనకు జరిగిందా? యోబుకు కలిగిన శోధన మనకు కలిగిందా? యోబుకు వచ్చినట్లుగా మనకు వచ్చిందా? ఒకే రోజున కుమారుడు చనిపోయారు, ఒకే రోజు కుమార్తె చనిపోయారు, ఒకే రోజు ఆస్తి పోయిందా? ఒకే రోజున గొట్లు పోయాయి, ఎట్లు పోయాయి, ఏం పోయాయండి? దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదంట. మీరు ఇంకా అక్కడే చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులలో నోటి మాటతోనైనను యోబు పాపం చేయలేదండి, తప్పు చేయలేదండి.